తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనితీరు నానాటికి తీసుకట్టుగా మారుతోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం మరోసారి తేల్చి చెప్పింది. పథకాల అమలు సంగతి పక్కన పెడితే అసలు పరిపాలనలో ఆయన ఇంకా పట్టు సాధించలేదు. 15 నెలలు గడిచిన తర్వాత ఆయన ఆర్భాటంగా ప్రకటించిన పనుల్లో ఒక్కటంటే ఒక్క అడుగు ముందుకు పడలేదు. అమలు చేసిన సంక్షేమ పథకాల్లో ఎన్నో లోపాలున్నాయి. అటు పథకాలు అందిన వారికి సంతృప్తి లేదు, ఇటు అందని వారికి సర్ది చెప్పే మెకానిజం లేదు. అంతకంటే ముందు ఆయనకు పార్టీపై పట్టు లేదు. మంత్రులు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో కూడా ముఖ్యమంత్రికి తెలియటం లేదు. అంతా హైకమాండ్తో డీల్ చేసుకుంటూ ఉండటంతో రేవంత్ రెడ్డి అటు పాలనపై కూడా తనదైన ముద్ర వేయలేకపోతున్నారు. ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే రేవంత్ రెడ్డి తాను 10 ఏళ్ల పాటు సీఎంగా ఉంటానని ఫిక్స్ అయిపోయి తనకు ఎదురు లేదని నిర్ణయాలు తీసుకోవటం ప్రారంభించారు. దశాబ్దాలుగా పేరుకుపోయిన సమస్యలను ఇట్టే తీర్చేస్తారని హైడ్రా ఏర్పాటు చేశారు. మూసీ ప్రక్షాళన ప్రకటించారు. తర్వాత ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీల గురించి చెప్పటం ప్రారంభించారు. ఇప్పటికీ 15 నెలలవుతోంది. ఈ 15 నెలల కాలంలో రేవంత్ రెడ్డి సాధించిన ప్రోగ్రెస్ ఎంత అని రివ్యూ చేస్తే పెద్ద సున్నా అని చెప్పక తప్పదు. ఇంకా చెప్పాలంటే మైనస్ మార్కులంటూ ఉంటే అవే ఎక్కువ వస్తాయి.